సాయి చంద్ గారు, గుర్రప్ప గారు, అంతేనా? ఈరోజు నాకు ప్రత్యేకం, ఎందుకంటే నేను కర్నూలులో పుట్టా. నరసింహరావుపేట్, బోర్న్ ఇన్ కర్నూల్. దాని అమ్మ పుడితే కర్నూలులో పుట్టాలా? సరే, కాకపోతే ఏంటంటే నాకు 4 నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నేను పెద్దాక ఎప్పుడు అనిపించేది కర్నూలుతో నాకున్న సెంటిమెంట్. ఎందుకంటే బర్త్ ప్లేస్ అనగానే కర్నూలు అని రాయాలి కదా, కర్నూలుకి వచ్చేవాళ్ళం కాదు. ఎట్లా ఏంటి కర్నూలు అనుకునేవాడిని. ఈ మధ్య ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను. కర్నూలు రుణం ఎలా తీర్చుకోవాలో అనుకునేవాడిని. ఎందుకంటే సినిమాల్లో నా మొదటి సినిమా మా భూమి తెలంగాణ యాస, తర్వాత ఎర్రమల్లల్లో ఒంగోలు యాస, విముక్తి కోసం శ్రీకాకుళం యాస, తర్వాత మొన్న ఉప్పెన్లో కానీ అంతకుముందు మరోమలుపు కానీ గోదావరి జిల్లా యాస. మరి ఇప్పుడు కర్నూలు ఎలా అనుకున్న టైంలో సైరా సినిమాలో సుబ్బయ్య పాత్ర వచ్చింది. నేను అనుకున్నా బాగుంటుంది కర్నూలు యాస మాట్లాడవచ్చు. అంటే దర్శక నిర్మాతలు అన్నారు, కాదండి కర్నూలు యాస కాదు, ఇది జనరల్ యాసగా పెడుతున్నాం అన్నారు. కానీ మన మనసులో కోరుకుంటే అది ఎలాగోలా తీరుతుంది. అదే సన్నపురెడ్డి వెంకటరెడ్డి గారి కొండపొలం ద్వారా తీరింది. కొండపొలం నావలు చదివినప్పుడు నేనైతే నల్లమల అడవులు చూడలేదు. కాకపోతే కొండపొలం నావలు చదువుతుంటే మనకు తెలియకుండానే మనం నల్లమల అడవులతో చాలా పరిచయం అయిపోతుంది మనకి. ఆ నవల్ని కృషి గారు సినిమాగా తీయాలనుకోవడం ఒక శుభకార్యం కృషి గారు. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమాకి చాలా అనుబంధం ఉండేది. ఆ బంధం ఎందుకో చాలా ఏళ్ల క్రితం తెగిపోయింది. బట్ డైవర్స్ లాగా మళ్ళీ ఈ సినిమాతో మీ తెలుగు సాహిత్యాన్ని తెలుగు సినిమా బంధాన్ని కలిపారు. మళ్ళీ పూర్వవైభవం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీతో వర్క్ చేయడం చాలా బాగుంది. వెరీ ప్లెజెంట్ వర్కింగ్ విత్ యూ. మీకు చాలా క్లారిటీ, అందుకని మీరు సాహిత్యం చదువుకున్న వ్యక్తి, మీరు ఎంతో క్లారిటీ ఉన్న వ్యక్తి. అంటే నాకైతే మా పాతరం బాపు గారి దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ చేసినట్టు అనిపించింది. నేను బాపు గారి దగ్గర పెళ్ళిడి పిల్లలు చేసినప్పుడు కూడా ఆయన అంత ఫిక్స్డ్గా అంత పెద్ద సీన్ అయినా ఆయన రెడీ చేసుకుని వచ్చేసేవాళ్ళు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా తీసేస్తుండేవాళ్ళు అనమాట. అందుకని నాకు చేస్తున్నప్పుడు నిజంగా మా పాతరం దర్శకుల దగ్గర వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. కీరవాణి గారు చాలా, అంటే ఇన్ని సినిమాలు నేను చేసిన, మీరు సంగీతం చేసిన సినిమాకి మొట్టమొదటిసారిగా నాకు నటించడం జరిగింది. మీ సంగీతానికి మేము ఎంతో అభిమానులం. అంటే మీ సంగీతం వింటుంటే గంధర్వలోకానికి వెళ్ళినట్టు, గంధర్వలోకంలో విహారం చేస్తున్నట్టుగా ఉంటుంది. నాట్ ఓన్లీ యూ, మీ ఫ్యామిలీకే సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అలాగే మా టెక్నీషియన్ గణశేఖర్, అందరూతో, ఎందుకంటే 45 రోజులు మేము అందరం కలిసి ఒక చోట ఉండడం వల్ల ఒక కుటుంబంలాగా కలవడం జరిగింది. ఆ అనుబంధం ఈ సినిమాలో మీకు ప్రతి ఫ్రేమ్లోనూ కనబడుతుంది. ఆ యూనిట్తో అందరితో, మా తోటి కళాకారులతో అందరితోనూ ఆ 45 రోజులు ఒక ఇదిగా జరిగింది. చివరిగా ఏంటంటే నేను చెప్పవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఉప్పెన్లో నా కొడుకు, కొండపొలంలో నా కొడుకు. నా కొడుకు గురించి, నా కొడుకు మంచితనం గురించి, నా కొడుకు యొక్క అనుబంధం గురించి, నా కొడుకు యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద స్పీచ్ అనమాట. అది నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్స్క్లూజివ్ నా కొడుకు కోసం అట్టు పెట్టుకున్నాను. అది నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా కొడుకుని మాట్లాడతాను. ఏ బిగ్ హగ్ ఫర్ యూ మై డియర్ లవింగ్ సన్. దాని అమ్మ పుడితే కర్నూలులో పుట్టాలా? పడలే. దాని అమ్మ చూస్తే కొండపొలం సినిమా చూడాలా?